ఇక కోకాపేటలో మళ్ళీ కోట్లు. కోకాపేటలో హెచ్ఎండిఏ విక్రయించిన 17, 18 నెంబర్ ప్లాట్లు ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర. 9.9 ఎకరాల్లో వేలంతో హెచ్ఎండిఏకు 1356 కోట్లు. 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఎకరానికి 100 కోట్లు. నాటి సగటు ధర 73 కోట్లు. నేడు 136 కోట్లు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడిపోదండి. రియల్ ఎస్టేట్ అనేది తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడిపోదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బులు ఉన్నవాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. డబ్బులు లేని మధ్యతరగతి వీళ్ళు ఉంటారు చూసావా, వీళ్ళు ఏంటంటే పక్కన ఎవడో కొన్నప్పుడు ఆ జ్యూస్తో వీడు అప్పు చేసుకుంటాడు. అట్లా భూమి లేస్తుంది అంతే తప్ప డబ్బులు జెన్యున్గా ఉన్నవాడు ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు ఆదాయం మేజర్ సోర్స్గా లిక్కర్తో పాటు మనకు ఈ రిజిస్ట్రేషన్లో కూడా రిజిస్ట్రేషన్ ఎవరన్నా ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదని భావిస్తుంటారా, ఎవరైనా భావిస్తున్నారా? అయితే మీ పరిధిలో ఉన్న ఏదైనా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి. ఈ ల్యాండ్స్ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సార్ నెలకు ఎన్ని అవుతున్నాయి, ఎవరైనా కొంటుర్రా లేదా అని అడిగి చూడండి. అబ్సల్యూట్లీ కొంటా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా ఎస్పెషల్లీ మన సౌత్ సైడ్ ఈ శ్రీశైలం తిరుపతి హైవే కొత్తగా రాబోతున్న క్యారిడర్లో విపరీతమైన ఫ్యూచర్ సిటీ ఏరియాలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. సో ఒక విజన్ అయితే కనపడతా ఉంది, ప్రభుత్వ ప్రకటనలు అయితే కనపడతా ఉన్నాయి. అటు అమరావతికి ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, ఇటు గ్రీన్ఫీల్డ్ రోడ్డు కావచ్చు, సో శ్రీశైలం హైవే క్యారిడార్ కావచ్చు, ఇటు తిరుపతి కావచ్చు. సౌత్ తెలంగాణకు సంబంధించి అప్ టు ఒక 100 కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో విపరీతంగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. దాంతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి దాదాపు 130 కోట్లు కిందంట సింగిల్ ఎకరా 137 కోట్లు అంటే అర్థం చేసుకోండి. రియల్ ఎస్టేట్ భూమి లేకపోతే ఎందుకు కొనరు కదా. సో ఆయన ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టి అమ్మాలి. సో అక్కడ ఎంత డబ్బు పెడతారు ఒక ఎకరాలో, ఎన్ని అపార్ట్మెంట్లు వస్తాయి, ఆయన 50-60 అంతస్తుల టవర్లు తీసుకొని కడతారు వాళ్ళు. సో వాళ్ళు భూమికే ఇంత పెట్టారంటే రేపు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎస్ఎఫ్టీకి ఎంత అవుతుంది, యావరేజ్గా 12 నుంచి 15 వేలు పెడతాడు ఆయన రేపు ఎస్ఎఫ్టీకి. సో హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెట్టండి. మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు మనకు సదా అవకాశం. మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా 5 లక్షలు 10 లక్షలు ఉంటే ఎక్కడో దగ్గర పెట్టుబడి పెట్టండి. రాబోయే 5 నుంచి 10 ఏళ్ళ తర్వాత అది ఒక బంగారం కాబోతూ ఉంది. ఎందుకంటే భూమిని నమ్ముకున్నవాడు ఎవడు నష్టపోలేదు. సో ఒక రికార్డు స్థాయిలో హైదరాబాద్లో ఇది ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావడం కూడా మనం ప్రధాన